హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. ఈ కోర్స్లో మీరు ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి నేర్చుకుంటున్నారు. నేను చాలా వీడియోస్ పెట్టినాను యూట్యూబ్లో. చాలామంది ట్రైనింగ్స్ తీసుకుంటున్నారు, ఇంకా వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నారు. మీరు కూడా ఇంతవరకు ట్రైనింగ్ స్టార్ట్ చేయలేదనుకోండి, ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ మన ఛానల్ నా ట్రైనింగ్స్ తెలుగులో ఉంటాయి కాబట్టి మీకు ప్రతి వర్డ్ అర్థం అవుతుంది. మీకు ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు, ఎందుకంటే మదర్ టంగ్లో నేర్చుకునేది డిఫరెంట్గానే ఉంటుంది. నా మదర్ టంగ్ అయినా మీ మదర్ టంగ్ అయినా ఒక మదర్ టంగ్లో నేర్చుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి నేర్చుకోండి. నా ట్రైనింగ్ మొత్తం తెలుగులో ఉంది, ఈ వీడియో కింద లింక్ ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. నేను కంప్లీట్ సబ్జెక్ట్ కవర్ చేస్తున్నాను, ప్లస్ ఈ సబ్జెక్ట్ మీకు ఆల్ ఇండియాలో ఎవరు ఇవ్వడం లేదు, ఇంత డీటెయిల్గా ఎవ్వరు ఇవ్వడం లేదు. మీరు ఎక్కడ సర్చ్ చేసినా కానీ ఇంత డీటెయిల్గా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో ఎవరు ఇవ్వడం లేదు. కాబట్టి నేను చాలా కష్టపడి తయారు చేస్తున్నాను. కాబట్టి మీరు తీసుకుంటే మీకు ఫ్యూచర్లో 100% లాభం జరుగుతుంది. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి నేను సర్వీసెస్ కూడా ఇస్తున్నాము, లైఫ్ టైం సపోర్ట్ లాగా హెల్ప్ చేస్తున్నాము. అంటే ఇదైతే నేను ట్రైనింగ్ గురించి చెప్పినాను. ఇప్పుడు ఇక్కడ నేను ఒక పాయింట్ మీద డిస్కషన్ చేస్తాను. మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తున్నారు. అయితే వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు ఒక పాయింట్ని గమనించాలి. ఏమవుతుందంటే, యాక్చువల్లీ కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసేస్తారు, కొన్ని లైసెన్సెస్ తయారు చేసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ లేదనుకోండి, మర్చెంట్ ఎక్స్పోర్టర్గా స్టార్ట్ చేస్తారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్టర్గా మనం చెప్పొచ్చు. కానీ ప్రోడక్ట్స్ లేవు, జస్ట్ మధ్యలో ఉన్న మీడియేటర్ లాగా పనిచేసే వాళ్ళకి మర్చెంట్ ఎక్స్పోర్టర్ అంటాం సింపుల్గా. అయితే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వేరే ప్లేస్ నుంచి ప్రోడక్ట్ తీసుకొని ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ప్రోడక్ట్ ఇక్కడ నుంచి తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి కావచ్చు, లేదంటే ఇంకా ఎవరు తయారు చేస్తున్నారో అక్కడ నుంచి తీసుకొని అది ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అక్కడ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, కస్టమ్స్లో వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు, ఈ ప్రోడక్ట్ ఏముంది, ఎలా ఉందంతా వెరిఫై చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ సర్టిఫికేషన్స్ వాళ్ళు అడుగుతారు. చెక్ చేసినప్పుడు క్వాలిటీ సర్టిఫికేషన్స్ అడుగుతారు. అప్పుడు వీళ్ళ దగ్గర ఉండదు. అరే, మేమైతే అక్కడ నుంచి కొనేసినాం కదా, అక్కడ సెల్లర్ నుంచి అడగలేదు, ఈ సర్టిఫికేషన్స్ అడగలేదని అప్పుడు ప్రాబ్లంలో పడతారు. అప్పుడు కాల్ చేసి అడుగుతారు సెల్లర్స్ని, ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయా అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, అసలు మా దగ్గర లేవండి, ఈ సర్టిఫికేట్స్ మా దగ్గర లేవు, మీరు కొనే ముందే మాకు చెప్పి ఉంటే మేము చెప్పేవాళ్ళము అన్నట్టు అలా చెప్తారు. ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద రిస్క్ అయిపోతుంది. ఇప్పుడు మర్చెంట్ ఎక్స్పోర్టర్ ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని ఒక 2 lakhs, 5 lakhs, 10 lakhs తీసుకొని అక్కడ సెల్లర్ దగ్గర ఇచ్చేసి, ఆ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఇచ్చేసి, ఆ ప్రోడక్ట్ తీసుకొని షిప్పింగ్, లోడింగ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే ఆల్రెడీ ఈ మర్చెంట్ ఎక్స్పోర్టర్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేసినారు కదా, వీళ్ళ డబ్బులు అయితే అక్కడ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత అక్కడ కస్టమ్స్లో ఆగితే ఏమవుతుంది, అది అక్కడ డెమరేజ్ ఛార్జెస్ పెరుగుతాయి. అంటే అక్కడ లోడింగ్ చేసే ముందు అక్కడ మనం పెడతాం కదా, అక్కడ కస్టమ్స్లో పెడితే అక్కడ డీమరేజ్ ఛార్జెస్ అని పడుతుంటాయి, పర్ డే పడుతుంటాయి. ఇప్పుడు అక్కడ ఆ ప్రోడక్ట్ అయితే అక్కడ పడి ఉంటుంది, ఇక్కడ సెల్లర్కి లేట్ అయిపోతుంది. ఇప్పుడు సెల్లర్ ఏమంటాడంటే, మీరైతే 25% నాకు అడ్వాన్స్ ఇచ్చినారు, మీరు ప్రోడక్ట్ తీసుకెళ్ళిపోయినారు, 15 daysలో పేమెంట్ చేస్తా అన్నారు, కానీ ఇంతవరకు మీరు చేయడం లేదు, నాకు డబ్బులు పూర్తిగా ఇవ్వమని ఈ మర్చెంట్ ఎక్స్పోర్టర్స్కి చెప్తుంటారు. వాళ్ళది సహజమే కదా, వాళ్ళు ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు కావాలి. కానీ ఈ మధ్యలో ఉన్న మర్చెంట్ ఎక్స్పోర్టర్ అనే ఎక్స్పోర్టర్ రిస్క్లో పడతారు. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. కానీ ఇవి అన్ని చిన్న పాయింట్స్ ఎవరు చెప్పరు, నేను డీటెయిల్గా చెప్తున్నాను. అందుకే నేను చెప్తాను, నా ట్రైనింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది, మీరు తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. అయితే ఈ వీడియో కింద లింక్ ఉంది, అక్కడ నుంచి తీసుకోవచ్చు మీరు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమేమి వచ్చేసినాయి, ఫస్ట్ ప్రాబ్లం ఏమేమి వచ్చింది, ఆ మర్చెంట్ ఎక్స్పోర్టర్ సెల్లర్ నుంచి ఆ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అది తెలుసుకోలేదు. సెకండ్ ఏంది, తెలుసుకోకుండానే డాక్యుమెంట్స్ లేవు, అక్కడ లేకుండానే డబ్బులు పే చేస్తున్నారు, 25-30% పే చేసేసి ఆ ప్రోడక్ట్ తీసుకొని లోడింగ్ కోసం తీసుకెళ్ళిపోయినారు.
అక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది, అక్కడ డీమరేజ్ ఛార్జెస్ అక్కడ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ పేమెంట్ చేయాలి, అక్కడ డీమరేజ్ ఛార్జెస్ పే చేయాలి అంటే ఈ మర్చెంట్ ఎక్స్పోర్టర్ యొక్క పరిస్థితి మీరు అర్థం చేసుకోండి ఎంత రిస్కీగా ఉంటుంది. కాల్ చేస్తే అక్కడ ఆయన సర్టిఫికేట్స్ నా దగ్గర అది లేవు బాబు, మీరు ముందే చెప్తే నేను తయారు చేసి ఇచ్చేవాడిని అన్నట్టు చెప్తారు. అంటే ఇలాంటి విషయాలు జరుగుతాయి. అంటే ప్రాపర్గా మీరు ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ప్రాపర్ సెల్లర్ నుంచి తీసుకునేటప్పుడు ఆ ఎలాంటి సర్టిఫికేషన్స్ మనకి ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్ కోసం కావాలి అది తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి మనం ప్రోడక్ట్స్ కొనాలి. అప్పటివరకు డబ్బులు పే చేయొద్దు సెల్లర్కి, జస్ట్ వెయిట్ చేయాలి. ఇంకో విషయం ఏముంటుందంటే కొన్ని సందర్భం ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా ఒక ఫ్రెండ్ అనుకోండి, ఒక ఫ్రెండ్ ఏం చేస్తున్నాడంటే అదే సెల్లర్ నుంచి దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాడు. అదే మీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో అక్కడి నుంచే తీసుకుని దుబాయ్కి ఎక్స్పోర్ట్ సక్సెస్ఫుల్ చేసేస్తున్నారు. కానీ మీకు ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది, మీకు యూకే నుంచి ఆర్డర్ వచ్చింది, లేదంటే ఏదన్నా యూరోపియన్ కంట్రీ నుంచి ఆర్డర్ వచ్చింది, లేదంటే యూఎస్ఏ నుంచి వచ్చింది. ఇప్పుడు మీ మైండ్లో ఎలా ఉంటుంది, మీరు మెర్చెంట్ ఎక్స్పోర్టర్ అనుకుందాం, మీ మైండ్లో ఎలా ఉంటుంది, అరే మన ఫ్రెండ్ అయితే అక్కడ నుంచి తీసుకున్నాడు కదా, తీసుకొని దుబాయ్ మొన్ననే రీసెంట్లీ ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాడు, మనం కూడా చేయొచ్చు, అలాగే చేద్దామని స్టార్ట్ చేసేస్తారు. తీసుకొని యూరోపియన్ కంట్రీ కోసం ఆర్డర్ పెడతారు, అంటే పంపించడానికి పెడతారు. కానీ దుబాయ్లో ఉన్న రెగ్యులేషన్స్, ఇండియాకి దుబాయ్కి ఉన్న రెగ్యులేషన్స్ వేరు ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్కి మనకు ఉండే రెగ్యులేషన్స్ వేరు ఉంటాయి. అలాగే ఇంకా యుఎస్ఏకి ఉన్న మన అగ్రిమెంట్స్, ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటారు అవి, ఆ ట్రేడ్ అగ్రిమెంట్స్ రెగ్యులేషన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. దాన్ని తగ్గట్టుగా ఏమవుతుందంటే మీ ఫ్రెండ్ దుబాయ్కి అదే సెల్లర్ నుంచి తీసుకొని పంపించినాడు ఓకే, కానీ మీరు పంపలేరు. ఎందుకంటే యూరోపియన్ వాళ్ళు డిఫరెంట్ సర్టిఫికెట్స్ అడుగుతారు, ఇంకా డీటెయిల్ సర్టిఫికేషన్స్ అడుగుతారు. అలాగే యూఎస్ఏ వాళ్ళు ఇంకా డీటెయిల్స్ సర్టిఫికేషన్స్ అడుగుతారు. అప్పుడు మీ మైండ్లో ఇంతకుముందు ఎలా ఉండే, జస్ట్ దుబాయ్ మన ఫ్రెండ్ అయితే దుబాయ్కి పంపించేస్తున్నారు, మనం పంపిద్దాము అన్నట్టు అలా మెంటాలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగిపోయింది, ఇక్కడ కంట్రీ చేంజ్ కావడంతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం మారిపోయినాయి. అప్పుడు మీకు రిస్క్ అనేది 100% జనరేట్ అవుతుంది. మీరు పెట్టే డబ్బులు పోతాయి, ప్లస్ ఇక్కడ డీమరేజ్ ఛార్జెస్లో డబ్బులు పోతుంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పోనీయండి అని వాళ్ళు కస్టమ్ అథారిటీస్ యాక్షన్ చేసుకుంటారు, అది అలాగే వదిలేస్తారు, వాళ్ళే యాక్షన్ చేసుకుంటారు. ఇక్కడ మీరు సెల్లర్కి 100% అయితే డబ్బులు ఇవ్వాల్సిందే. అయితే బెనిఫిట్ కోసం ట్రై చేస్తారు కానీ మొత్తం లాస్ జరిగిపోతుంది. మీరు చాలాసార్లు విని ఉంటారు మీ ఫ్రెండ్స్ నుంచి, చాలామంది దగ్గర నుంచి, ఏంటంటే ఎక్స్పోర్ట్ బిజినెస్లో లాస్ జరిగిపోతుందిరా బాబు ఎందుకు వెళ్తున్నావు అని చాలామంది ఫ్రెండ్స్ కూడా చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు లాస్ వచ్చింది, ఇలాంటి విషయాల మీదనే లాస్ వస్తుంది. ఇలాంటి విషయాల మీద, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయకుండా బిజినెస్ చేయడంతో లాస్ అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటివి వాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. యూరోపియన్ కంట్రీస్కి పంపించేటప్పుడు వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ అడుగుతున్నారు అది బయర్స్ నుంచి మనము ఫస్ట్ తెలుసుకోవాలి డీటెయిల్గా. ఫస్ట్ చెప్పురా బాబు ఏమేమి కావాలి, నీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. జస్ట్ చాలామంది ఏమనుకుంటారంటే ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే ఏదో బయర్ వచ్చేసినాయి కదా, చలో ఎగరేసి మనము జస్ట్ టగడగా చేసేద్దామని అనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళకి చాలా లాస్ జరుగుతుంది. మీరు ఎక్స్పోర్ట్ బిజినెస్ని ఎంత పేషెన్స్గా చేస్తారో అంత సక్సెస్ అవుతారు, ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది ట్రైనర్స్ ఏం చేస్తున్నారంటే, నేను మొన్న కూడా చూస్తున్నాను రీసెంట్లీ, మీరు ఒక కేజీ కూడా ఎక్స్పోర్ట్ చేయండి అంటారు, ఒక 1 kg 2 kgs కూడా ఎక్స్పోర్ట్ చేయండి, 5 kgs ఎక్స్పోర్ట్ చేయండి అని అలా కూడా ట్రైనర్స్ ఉన్నారు చెప్పేవాళ్ళు. అంటే నేను వాళ్ళ ఇష్టం చెప్తున్నారు, కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే చిన్న ప్రోడక్ట్ ఉంటే మీరు కొరియర్ చేసేయచ్చు, దానికి ఎక్స్పోర్ట్ అని ఏం లేదు. చాలా కొరియర్ కంపెనీస్ ఉన్నాయి, అలా చేసుకోవచ్చు. కొరియర్ ఫెడెక్స్కి, డిహెచ్ఎల్కి వాళ్ళకి వాడేస్తే వాళ్ళు పంపించేసుకుంటారు. అది పెద్దగా నేర్చుకునే అవసరం ఏముండదు. కానీ ఇక్కడ మీరు ఒక లైఫ్ టైం బిజినెస్, మీ ఒక క్యారియర్ సెటప్ చేసుకోవాలని చూస్తున్నారైతే కరెక్ట్గా చేస్తేనే మీకు బెనిఫిట్ జరుగుతుంది, లేదంటే హ్యూజ్ లాస్ పెరుగుతుంది. మీరు ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఎందుకు వస్తున్నారో, ఎక్స్పోర్ట్లో ఒక క్యారియర్ లాగా పెద్ద లెవెల్లో ఇన్కమ్ రావాలని మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ బిజినెస్లో వస్తున్నారు. లేదంటే చిన్న చిన్న ఐటమ్స్ ఒక 1 kg 5 kgs అమ్మడానికి వస్తలేరు కదా, అదే మీరు ఇంటి పక్కకు అమ్ముకోవచ్చు, ఒక దుకాణం షాప్ పెట్టుకొని అమ్ముకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎక్కడైనా అమ్ముకోవచ్చు చిన్న చిన్న ఐటమ్స్.
ఇక్కడ మీ క్యారియర్ అనేది డెవలప్ కావాలి. ఒక బిజినెస్, ఎక్స్పోర్ట్ బిజినెస్ మీరు ఒక కెరియర్ బిజినెస్గా చేయాలి, లైఫ్ టైం బిజినెస్గా చేయాలి. ఇందులో మీ ఇన్కమ్ అనేది ఫ్యూచర్లో నెలకి ₹1,00,000, 10 లక్షలు, 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు ఇలా పెరగాలి. అయితే ఇది అంతా కావాలంటే ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది మీది కరెక్ట్ ఉండాలి, అప్పుడే చేయండి. నా ట్రైనింగ్స్ నచ్చితే మీరు ఈ వీడియోస్ నచ్చితేనే నా ట్రైనింగ్ తీసుకోండి. నేను కూడా కంపల్సరీ ఏం చెప్పడం లేదు మీకు, కానీ నా ట్రైనింగ్స్ అనేది డీటెయిల్గా ఉంటాయి. ఈ చిన్న చిన్న పాయింట్స్ మీద నేను ఎందుకు దృష్టి పెడుతున్నానంటే నా ఉద్దేశం ఏముందంటే ఒక బిజినెస్ అనేది కంప్లీట్ రావాలి. మన తెలంగాణ కావచ్చు, మన ఆంధ్ర వాళ్ళకి కావచ్చు, కంప్లీట్ నాలెడ్జ్ అనేది రావాలి. లేదంటే ఏమవుతుంది, వల్ల ఇంతకుముందు చాలా సంవత్సరాల నుంచి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇలా లాస్లో వెళ్ళిపోతున్నారు చాలామంది. మీరు కూడా స్టార్ట్ చేసేస్తే లాస్లో వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా అన్నీ చూసుకోవాలి, అలా చేయాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీరు కరెక్ట్ వాళ్ళతో బయర్స్ నుంచి అడగండి. ఎలాంటి సర్టిఫికేషన్స్ కావాలరా బాబు, నీ కంట్రీలో నేను ఈ ప్రోడక్ట్ పంపిస్తే ఎలాంటి సర్టిఫికేషన్ కావాలి, ఏమేమి ఐటమ్స్ కావాలని అడగండి. అది చాలా ఇంపార్టెంట్, లేదంటే కష్టంగా ఉంటుంది. 1 సెకండ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము చూసినట్టయితే 1 మినిట్. మన వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు కొద్దిగా నాకు రెగ్యులర్గా మెసేజెస్ చేస్తుంటారు, డీటెయిల్స్ అడుగుతుంటారు. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అయితే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి. ఓకే, అయితే ఎక్కడున్నా మనము ఈ సర్టిఫికేషన్స్లో ఇప్పుడు మెయిన్ ఏంటంటే సెల్లర్ నుంచి అడిగే మెయిన్ సర్టిఫికేషన్ నేను చాలా ఉన్నాయి, కానీ 1-2 అయితే ఇంపార్టెంట్ చెప్తున్నాను ఇక్కడ. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి, అంటే ఎక్కడైనా నుంచి అయినా ఏమైనా ఫుడ్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఫుడ్ ఐటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి అది అమ్ముతున్నారు, అయితే అక్కడ నుంచి మీరు HACCP సర్టిఫికేట్ తీసుకోవాలి. అది వాళ్ళ దగ్గర మ్యాక్సిమంగా ఉంటుంది, అది అడగండి. లేదంటే వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇవ్వమని చెప్పండి. అది ఒక క్వాలిటీ స్టాండర్డ్. దాంతో అది ఏముంటుందంటే HACCP అంటే హజార్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అది తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఆ సర్టిఫికేట్ మొత్తం డిఫరెంట్ కంట్రీస్లో వర్కౌట్ అవుతుంది. అందులో మీకు హజార్డియస్ ఐటమ్స్ అంటే హజార్డియస్ అంటే డేంజరస్. ఇప్పుడు ఏమైనా కెమికల్స్ మిక్స్ చేసేసినారా, లేదంటే ఇంకా ఏమైనా పాయిజన్, అందులో డ్రగ్ పాయిజన్ అంటారు కదా, పాయిజన్ అంటే ఆ పాయిజన్ కాదు, డ్రగ్ పాయిజన్స్ ఏమన్నా కెమికల్స్ వేసేస్తే అలా తయారైపోయిందా, అలాంటి ఐటమ్స్. అంటే తయారైన ఐటములో ఏమైనా హజార్డియస్ ఐటమ్స్ ఉన్నాయా లేదా అని ఆ సర్టిఫికేషన్ చెప్తుంది. అది తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మొత్తం కరెక్టివ్ యాక్షన్స్ కూడా ఉంటాయి అందులో. అంటే ఏ ఐటమ్కి ఎన్ని రోజులు పెట్టాలి అన్నట్టు వాళ్ళ గైడ్లైన్స్ అనేది ఉంటుంది. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పర్సన్ ఆ సర్టిఫికేషన్ తీసుకున్నట్టయితే అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అందులో. ఈ సర్టిఫికేట్ HACCP ఈ సర్టిఫికేషన్ తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ నుంచి చాలా బాగుంటుంది, మీరు మెర్చెంట్ ఎక్స్పోర్టర్ అయితే. నెక్స్ట్ ఏంటంటే GMP అనేది ఉంటుంది. GMP ఏముంటుందంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. ఇది చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇందులో ఏముంటుందంటే పర్సనల్ హైజీన్ అండ్ ట్రైనింగ్. పర్సనల్ హైజీన్ అండ్ ట్రైనింగ్లో ఏమొస్తుందంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉందండి, అక్కడ హైజీన్ ఉండాలి కదా, వాళ్ళు గ్లౌజెస్ పెట్టుకుంటున్నారా లేదా, వాళ్ళు పని చేసే వాళ్ళకి కరెక్ట్గా ట్రైనింగ్ ఉందా లేదా, ఎలా ట్రైనింగ్ ప్రిపేర్ చేస్తున్నారు, కడిగేటప్పుడు ఎలా కడుగుతున్నారు, ప్లస్ మరి వాళ్ళు కడిగేటప్పుడు ఏదైనా ఐటమ్ని కెమికల్స్ ఎలాంటి కెమికల్స్ వాడుతున్నారు, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఉందా లేదా, మరియు ఆ పర్సనల్ హైజీన్ అంటే నీట్గా ఉన్నారా లేదా, దానికి సంబంధించిన వాళ్ళు వెరిఫై చేస్తారు. ఆ ప్లాంట్కి వచ్చేసి గవర్నమెంట్ అథారిటీస్ వచ్చేసి మొత్తం GMP సర్టిఫికేట్ ఇచ్చే ముందు మొత్తం వెరిఫై చేసి వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ ఫెసిలిటీ డిజైన్ అండ్ మెయింటెనెన్స్. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, జస్ట్ ఏదో టీన్ రెక్కలు వేసుకొని అందులోనే వాళ్ళు తయారు చేస్తున్నారు, అంతా అక్కడ పంది కొక్కులు తిరుగుతున్నాయా, లేదంటే ఇంకా మొత్తం పెండ ఉందా ఎక్కడైనా, అదంతా చూస్తారు. అది చూసిన తర్వాత ఆ మెయింటెనెన్స్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, నీట్ ఉందా లేదా. నేను వేరే వీడియోస్లో కూడా కంప్లీట్గా చెప్పినాను, నా ట్రైనింగ్లో కూడా ఇది ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ట్రైనింగ్లో చూసినట్టయితే ప్యాకింగ్ ఈ యొక్క వీడియోస్ ఉన్నాయి, అది మీరు చూసినట్టయితే మీకు ఇంకా చాలా అండర్స్టాండ్ అవుతుంది. ఎలా
ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏమేమో ఐటమ్స్ని మనం చూడాలి, మరి ఫారిన్ కంట్రీస్లో అడాప్షన్ అనేది ఉంది, అడాప్షన్ అయ్యేటప్పుడు ఏమేమి చూడాలి అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా ట్రైనింగ్స్లో. అయితే ఇది చూడాలి. నెక్స్ట్ ఎక్విప్మెంట్ డిజైన్ అండ్ మెయింటెనెన్స్. ఆ ఎక్విప్మెంట్ వాళ్ళు యూజ్ చేసే మెషినరీస్ ఎలా ఉన్నాయి, దాని యొక్క డిజైన్ ఉంది బాగుందా లేదా, లేదంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే ఒక్కొక్కసారి అది ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు చెత్త సైడ్లో పడాలి మరియు ప్యూర్ ఐటమ్ రావాలి, కరెక్ట్ రావాలి మెషిన్ నుంచి. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని మెషిన్స్లో ఏమవుతుందంటే అది ప్యూర్ ఐటమ్ వచ్చేటప్పుడు కూడా చెత్త కూడా కలిసిపోతూ ఉంటుంది. అంటే ఇలాంటి మెషిన్ డిజైన్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అది కూడా వాళ్ళు చూస్తారు. మెటీరియల్ కంట్రోల్ చూస్తారు, ఆ మెటీరియల్ ఎలా కంట్రోల్ స్టేజ్లో వర్క్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ చూస్తారు. ప్యాకేజింగ్ అండ్ లేబెలింగ్ ఎలా చేస్తున్నామో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ప్యాకేజింగ్ అండ్ లేబెలింగ్ ఎలా చేస్తున్నారు, టెస్టింగ్ క్వాలిటీ అవి అంతా ఇదంతా చూసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ఈ జిఎంపి సర్టిఫికేట్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ఏముంటుందంటే మనం కూడా కొద్దిగా ఇది చేసుకోవచ్చు. ఓకే, నీట్ వస్తుంది, అక్కడ నుంచి ఒక ప్రోడక్ట్ అనేది నీట్ వస్తుందని మనకు తెలుస్తుంది. అంటే ఈ సర్టిఫికేషన్ అడగాలి, జిఎంపి సర్టిఫికేట్ ఉందా, హెచ్ఏసిసిపి సర్టిఫికేట్ ఉందా అని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని అడిగేసి మీరు తీసుకున్న తర్వాత ఆ సర్టిఫికేషన్ డాక్యుమెంట్స్ కస్టమ్ అథారిటీస్కి పంపించినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క ప్రోడక్ట్ అక్కడి నుంచి పాస్ అవుతుంది, అక్కడ నుంచి వేరే కంట్రీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరియు ఆ కంట్రీలో వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి దుబాయ్ పంపిస్తున్నారు, యూఎస్ఏ, యూకే ఎక్కడైనా పంపిస్తున్నారు కదా, అక్కడ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. అయితే అక్కడ వెరిఫై చేసినప్పుడు కూడా ఈ సర్టిఫికేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు పంపించే ఐటమ్స్ అక్కడ వెళ్ళిపోతాయి. అప్పుడు మీకు చాలా బెనిఫిట్ అవుతుంది, ఎలాంటి లాస్ జరగదు. అయితే రిస్క్ కాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, కష్టపడి సంపాదించినారు, ఆ ఇన్వెస్ట్మెంట్ సెల్లర్ దగ్గర పెడుతున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర పెడుతున్నారు. అయితే ఫస్ట్ ఈ సర్టిఫికేషన్స్ ఉన్నాయా లేవా తెలుసుకుని అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయ్యర్ని అడగాలి, ఎలాంటి సర్టిఫికేషన్ కావాలరా బాబు నాకు చెప్పు అని. ఏం సిగ్గుపడే అవసరం లేదు, 10 సార్లు అడగండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం పెట్టేది డబ్బులు, హార్డ్ వర్క్ చేసి సంపాదించిన డబ్బులు పెడుతున్నాం. లాస్ అయితే ఒకటిసారి లాస్ అయితే మొత్తం లాస్ అయిపోతాయి. కాబట్టి అక్కడ 10 సార్లు అడగండి, ఏమేమి కావాలరా బాబు చెప్పు, మీ కంట్రీ రెగ్యులేషన్ చెప్పు. మరి మీ పోర్ట్లో వెళ్ళేసి ఒకసారి అడుగు, మీ పోర్ట్లో వెళ్ళేసి నీకు ఐడియా ఉంటే చెప్పు, లేదంటే అక్కడ వెళ్ళేసి మీ పోర్ట్లో అడుగు, ఈ ఐటమ్ ఇక్కడ నుంచి కొనాలని చూస్తున్నావు కదా, మరి దానికి ఏమేమి సర్టిఫికేషన్స్ కావాలో కొద్దిగా నాకు చెప్పు, అది నేను ప్రిపేర్ చేసి పంపిస్తాను. అలా మాట్లాడండి. అలా మాట్లాడితే మీకు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు, ఎక్స్పోర్ట్ ఈజీగా చేసుకోవచ్చు మరియు హ్యాపీగా మీరు డబ్బులు సంపాదించగలుగుతారు. అయితే నేను ఈ వీడియో కొద్దిగా లాంగ్గానే తయారు చేసినాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి. ఇంకా మీరు ఇంతవరకు నా వీడియోస్ చాలా సంవత్సరాల నుంచి చాలామంది చూస్తున్నారు, కానీ ఇంకా డౌట్లోనే ఉన్నారు, ఎలా ఉంటుందో ఏమవుతుందండి. ఎలాంటి డౌట్ పడే అవసరం లేదు. ఈరోజే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, ఇప్పుడే ట్రైనింగ్ తీసుకోండి. ఇంకా నేను చాలా విషయాల మీద ట్రైనింగ్స్ తయారు చేస్తున్నాను. ఇంకో డౌట్ ఏముందంటే, సార్ మీరు ఓన్లీ రికార్డెడ్ ఎందుకు ఇస్తున్నారని చాలామంది చెప్తున్నారు, రికార్డెడ్ ట్రైనింగ్ లైవ్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, నేను ఇలాంటి మెటీరియల్ తయారు చేయాలి మరియు మీకు ట్రైనింగ్స్ పెట్టాలంటే నాకు కూడా చాలా టైం పడుతుంది, అంత ఈజీ కాదు. ఒక మొత్తం ఫస్ట్ కాంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఫస్ట్ దాని తర్వాత వీడియో తయారు చేయాలి, దాని తర్వాత ఎడిటింగ్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ యూట్యూబ్లో పెట్టాలి. అంటే ఇంకా చాలా వర్క్ ఉంటుంది, అంత టైం దొరకదు. ప్లస్ ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి హెల్ప్ చేయాలి, దీనిలో చాలా టైం పోతుంది. అయితే నేను అందుకు లైవ్ ట్రైనింగ్ తీసుకోవడం లేదు. నేను చెప్పినాను, ఇక్కడ నేను ఫుల్ ఫ్లెడ్జ్గా మన తెలుగు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ ఛానల్ ఉంది, సపోర్ట్ సిస్టమ్ ఉంది. కాబట్టి మీరు నా రికార్డెడ్ లెసన్స్, నా రికార్డెడ్ ట్రైనింగ్ ఉంది కదా వెబ్సైట్లో, అది తీసుకోండి. నేనే ఇస్తున్నాను కాబట్టి ఎలాంటి దోకలేదు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది. ప్రతిసారి అదే చెప్పడం అవసరం లేదు కదా. లైవ్ ట్రైనింగ్ ఉన్నా కానీ ఒక బ్యాచ్కి 10 చెప్పినాను, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి మళ్ళీ అదే చెప్పినాను, అలా చెప్తే టైం వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ నేను చెప్పింది ప్యూర్ ట్రైనింగ్ అందులో ఉంది, ప్లస్ నెక్స్ట్ కాంటెంట్ నేను ఇంకా తయారు చేస్తుంటే మీకు చాలా లాభం అవుతుంది. కాబట్టి నేను రికార్డెడ్ ఇస్తున్నాను. ప్లస్ ఇంకా ఫ్యూచర్లో లైవ్ వెబినార్స్ ఉంటే మీకు డౌట్స్ క్లియర్ అవుతుంటాయి. ప్లస్ నా వీడియో యూట్యూబ్ ఛానల్తోనే ఎట్లయినా 100% క్లియర్ అవుతుంటాయి. ఇంకా మీకు బోనస్గా మీరు జాయిన్ అయిన తర్వాత మీకు కన్సల్టెన్సీ సపోర్ట్ కూడా ఇస్తున్నాం లైఫ్ టైమ్గా. ఎక్స్పోర్ట్స్లో, షిప్పింగ్లో, కస్టమ్స్లో అది కూడా సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి మీకు 100% సక్సెస్ అనేది విత్ ఇన్ ఫ్యూ
మంత్స్ అనుకోండి, 1 year 2 months, మీ అది అదృష్టాన్ని బట్టి మీకు 100% సక్సెస్ వచ్చేస్తుంది. అయితే ఈ వీడియో లాంగ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను కొద్దిగా డైరీ ప్రోడక్ట్స్ గురించి కొద్దిగా డిస్కషన్ చేస్తాను. ఆల్ ద బెస్ట్. వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఈరోజే మీరు జాయిన్ చేసుకోండి. మీరు నిజంగా 100% మీరు సక్సెస్ కావాలని అనుకుంటే జాయిన్ చేసుకోండి, ఈరోజే జాయిన్ చేసుకోండి, ఇంకా డిలే అన్నట్టు చేయకండి. నేను మంచి నాలెడ్జ్ ఇస్తున్నాను, మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంకా ఇక్కడ నేను ఏదో ఫ్యాన్సీ ఐటమ్ పెట్టేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసినట్టు తయారు చేయడం లేదు. ఎందుకంటే ఇది బిజినెస్ అంటే ప్యూర్ నాలెడ్జ్ తీసుకుంటేనే ప్యూర్ డబ్బులు వస్తాయి, లేదంటే ఒట్టిగా టైంపాస్ అయిపోతుంది. కాబట్టి వెంటనే తీసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.